ఫ్రెండ్స్, మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకి డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు ఎలిజిబుల్ అవుతారు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే తెలంగాణ అభ్యర్థులు 20% ఓపెన్ కేటగిరీలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులకి ఏజ్ ఎంత ఉండాలంటే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి అభ్యర్థులు ఎలిజిబుల్ అవుతారు. అయితే ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఆ అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పోస్టులకి శాలరీ ఏ విధంగా ఉంటుందంటే 21,230 రూపాయల నుంచి 63,010 రూపాయల వరకు శాలరీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే స్టార్టింగ్ శాలరీ అన్ని అలవెన్సెస్తో కలుపుకొనేసి 25,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ ఇప్పటికే మరొక నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఆ పోస్టులకి ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు నిన్నటి రోజు వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు వివరాలన్నీ చూసుకునేసి ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు ఆ పోస్టులకు అప్లై చేసుకోండి. అదేవిధంగా ఈ పోస్టులకు కూడా మీరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు కూడా అప్లై చేసుకోండి. అన్ని నోటిఫికేషన్స్కి ఈ అవకాశం ఉన్నప్పుడు అప్లై చేసుకోండి. ఎందుకంటే ప్రాసెస్ సేమ్ ఉందన్నమాట. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ సేమ్ ఉంది. కాబట్టి మీరు ఆ నోటిఫికేషన్కి దరఖాస్తు చేసుకోండి. అలాగే ఇంటర్మీడియట్తో పాటుగా డిగ్రీ కూడా చదివినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు కూడా అప్లై చేసుకోండి. ఏదో ఒక జాబ్ పొందడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇంకా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల వివరాలకు వెళ్తే కనుక ఇక్కడ చూస్తే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ psc.ap.gov.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 20వ తారీఖు. డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు మార్చి 20వ తారీఖు లోపల ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ని ఈ వీడియోకి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకునే దానికన్నా ముందుగా మరొక పని చేయాల్సి ఉంటుంది. అదేంటంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇదివరకే చేసుకున్నటువంటి అభ్యర్థులు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోని అవసరం లేదు. ఎవరైనా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అభ్యర్థులకి ఒక యూజర్ ఐడి వస్తుంది. ఆ యూజర్ ఐడిని ఉపయోగించుకొని ఈ పోస్టులకి ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ యూజర్ ఐడి ఉంటేనే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత ఈ జాబ్స్కి అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్స్ సంఖ్య 25,000కు లోపు ఉంటే కనుక డైరెక్ట్ మెయిన్ ఎగ్జామ్స్ని నిర్వహిస్తారు. 25,000 అప్లికేషన్స్కి పైగా వచ్చినాయనుకోండి, మొదట స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ ఆఫ్లైన్ మోడ్లో నిర్వహిస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించే డేట్ వచ్చి 2019 జూన్ 2వ తారీఖు ఇచ్చారు. అలాగే స్క్రీనింగ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ అభ్యర్థులకి మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయి. మెయిన్ ఎగ్జామ్స్ని వచ్చేసి ఆగస్టు నెలలో నిర్వహిస్తామనేసి ఇక్కడ ఇచ్చారు. డేట్ని కన్ఫర్మ్ చేయలేదు. డేట్ వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డేట్స్ను విడుదల చేస్తారు అఫీషియల్ వెబ్సైట్లో. ఈ స్క్రీనింగ్ టెస్టు ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది అన్నాను కదా. ఈ మెయిన్ ఎగ్జామ్స్ అయితే కనుక ఆన్లైన్ మోడ్లో నిర్వహిస్తారు. ఆన్లైన్లో మెయిన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఒకసారి పోస్టుల వివరాలను పరిశీలించినట్లయితే కనుక ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టు క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఫ్రెష్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. క్యారియర్ ఫార్వర్డ్ వేకెన్సీస్ వచ్చేసి మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. ఫ్రెష్ వేకెన్సీస్ వచ్చేసి 48 పోస్టులు ఉన్నాయి. టోటల్గా చూసినట్లయితే కనుక మొత్తం 50 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే కనుక ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకి డిగ్రీ మస్ట్ పాసెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బాటనీ ఆర్ ఫారెస్ట్రీ ఆర్ హార్టికల్చర్ ఆర్ జువాలజీ ఆర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ or mathematics or statistics
ఆర్ జియాలజీ ఆర్ అగ్రికల్చర్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ ఈ క్వాలిఫికేషన్స్ ఇచ్చారనమాట. అంటే డిగ్రీలో అంటే బీఎస్సీ చేసినటువంటి అభ్యర్థులందరూ ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బీఎస్సీలో ఏది ఉండాలంటే కన్నా బాటనీ సబ్జెక్ట్ కానీ లేదా ఫారెస్ట్రీ సబ్జెక్ట్ కానీ హార్టికల్చర్ కానీ జువాలజీ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథమెటిక్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ జియాలజీ కానీ అగ్రికల్చర్ కానీ ఈ సబ్జెక్టు ఏదో ఒకటి మీరు చదివినటువంటి డిగ్రీలో ఏదో ఒక సబ్జెక్ట్ మీరు ఉంటే కన్నా ఈ అన్ని సబ్జెక్టులలో మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా బీటెక్ అభ్యర్థులు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బీటెక్ అభ్యర్థులు కెమికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు కానీ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు కానీ లేదా సివిల్ ఇంజనీరింగ్ పూర్తయినటువంటి అభ్యర్థులు కానీ ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఫిజికల్ రిక్వైర్మెంట్స్ చూసినట్లయితే ఒకసారి ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకి హైట్ వచ్చేసి 163 సెంటీమీటర్స్ ఉండాల్సి ఉంటుంది. 163 సెంటీమీటర్ల కన్నా పైగా హైట్ ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ వచ్చేసి 84 సెంటీమీటర్స్ ఉండాల్సి ఉంటుంది. ఈ 84 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాల్సి ఉంటుంది కదా. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాల్సి ఉంటుంది. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాల్సి ఉంటుంది. అదే మహిళా అభ్యర్థులు అయితే కన్నా హైట్ 150 సెంటీమీటర్స్ ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ వచ్చేసి 79 సెంటీమీటర్స్ ఉండాల్సి ఉంటుంది. ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ కావాల్సి ఉంటుంది. ఇది మహిళా అభ్యర్థులకు సంబంధించి. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో ఆ అభ్యర్థులకి వాకింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. వాకింగ్ టెస్ట్ వచ్చేసి 25 కిలోమీటర్స్ మేల్ క్యాండిడేట్స్కి వచ్చి 25 కిలోమీటర్స్ని 4 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదే ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే కన్నా 16 కిలోమీటర్స్ని 16 కిలోమీటర్ల వాకింగ్ని వచ్చేసి 4 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ వాకింగ్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ అభ్యర్థులకి తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పోస్టులకి ఫైనల్గా వచ్చేసి ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులకి 5 మార్కులు బోనస్ మార్క్స్ యాడ్ అవుతాయి. ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులకి 3 మార్కులు బోనస్ మార్క్స్ యాడ్ అవుతాయి. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులకి 1 మార్కు బోనస్ మార్క్ అనేది వస్తుందన్నమాట ఫైనల్ ఎగ్జామినేషన్స్లో. తర్వాత ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులకి ఏజ్ ఎంత ఉండాలనో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు. ఏజ్ వచ్చేసి అభ్యర్థులకి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి అభ్యర్థులు ఎలిజిబుల్ అవుతారు. 2019 జూలై 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు పూర్తి అయి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలాగే ఫీజు విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు 80 రూపాయలు ఉంటుంది. అయితే మొత్తం 330 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు అయితే కనుక కేవలం 250 రూపాయల అప్లికేషన్ ఫీజు మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. కేవలం ఓసీ అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్ ఫీజు 250 రూపాయలు 80 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి 80 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ ఫీజుని నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ మీరు ఫీజుని చెల్లించవచ్చు. ఈ సెలక్షన్ ప్రాసెస్ రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్ట్ చేస్తారు కదా. ఈ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు 3 ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫిల్ చేసే సందర్భంలోనే ఆప్షన్స్ అడుగుతారు. ఆ ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ ఇచ్చుకుంటే కన్నా ఆ 3 ఆప్షన్లలో ఏదో ఒక చోట మీకు రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి ఏ డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేసి పూర్తి వివరాలన్నీ ఇక్కడ ఇచ్చారు. పట్టికలో ఇచ్చారు. క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్కి సంబంధించి వివరాలు ఇచ్చారు. అదేవిధంగా ఫ్రెష్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇచ్చారు. డివిజన్ల వారికి ఇచ్చారు చూడండి. శ్రీకాకుళం డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా విజయనగరము, నర్సీపట్నము, అదేవిధంగా పాడేరు డివిజన్, కాకినాడ డివిజన్, మొత్తం డివిజన్ల వారీగా పూర్తి వివరాలన్నీ ఇచ్చారు. రిజర్వేషన్ల వారీగా కూడా ఇవ్వడం జరిగింది. మేల్ క్యాండిడేట్స్కి ఎన్ని పోస్టులు, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎన్ని పోస్టులు, ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ పర్టికులర్ మీరు చూసుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలన్నింటినీ మీరు చూసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కూడా చూసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ 150 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మొత్తం ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది.
క్వశ్చన్ పేపరు. 150 మార్కుల్లో 2 పార్ట్లు ఉంటాయి, పార్ట్ ఏ పార్ట్ బి అనేసి. పార్ట్ ఏకి సంబంధించి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ మరియు మ్యాథమెటిక్స్ విభాగం నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటాయి క్వశ్చన్ పేపర్ అంతా. తర్వాత పార్ట్ బి విభాగం నుంచి జనరల్ ఫారెస్ట్రీ విభాగానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతారు. పార్ట్ ఏలో 75 మార్కులకు ఉంటాయి ప్రశ్నలు, పార్ట్ బిలో 75 ప్రశ్నలు ఉంటాయి. టోటల్గా చూసినట్లయితే 150 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఏవైనా తప్పు సమాధానాలు ఇచ్చినట్లయితే కనుక 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆన్సర్స్ని చూసి జాగ్రత్తగా కరెక్టే అనిపిస్తే కనుక మీరు పెట్టండి, లేకపోతే కనుక పెట్టద్దు. ఈ పోస్టులకు సంబంధించి సిలబస్ వివరాలన్నీ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీకి సంబంధించి ఏ సిలబస్ ప్రిపేర్ కావాలి అనేసి ఇచ్చారు, మొత్తం అన్నీ ఇవ్వడం. పార్ట్ ఏకి సంబంధించి సిలబస్ వచ్చేసి జనరల్ సైన్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, వరల్డ్ జియోగ్రఫీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియాకి సంబంధించి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీకి సంబంధించి ప్రిపేర్ కావాలి. మెంటల్ అబిలిటీ, రీజనింగ్ అండ్ ఇన్ఫరెన్సెస్ సంబంధించినటువంటి మెటీరియల్ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది, అంటే మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ కావాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ సిలబస్ వివరాలన్నీ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఏ సిలబస్ ఉంటుందో ఆ సబ్జెక్టులు కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీరు నోటిఫికేషన్లో చదువుకోవచ్చు. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ అభ్యర్థులకి మెయిన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారనమాట. మెయిన్ ఎగ్జామ్స్లో ఫస్ట్ వచ్చేసి లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్, అదేవిధంగా జనరల్ తెలుగు, ఇవి ఉంటుందన్నమాట. టోటల్గా 100 మార్కులకి క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. 100 మార్క్ క్వాలిఫైయింగ్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అనేసి 3 పేపర్లు ఉంటాయి ఫైనల్గా మెయిన్ ఎగ్జామ్స్కి. పేపర్ 1 150 మార్క్స్కి ఉంటుంది, పేపర్ 2 150 మార్క్స్కి, పేపర్ 3 150 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఈ మొత్తం 3 పేపర్లు టోటల్గా చూసినట్లయితే 450 మార్క్స్కి మెయిన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఎవరైతే మెయిన్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అవుతారో ఆ అభ్యర్థులకి జాబ్ ఇస్తారనమాట. దీనికి మెయిన్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా పూర్తి డీటెయిల్స్ అని ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు కూడా నోటిఫికేషన్లో పూర్తి వివరాలను, సిలబస్ వివరాలను చదువుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.